సగ్గుబియ్యం క్యారెట్ పాయసంకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూసేద్దాం. సగ్గుబియ్యం క్యారెట్ పాయసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన సగ్గుబియ్యం, క్యారెట్ తురుము, పాలు, బెల్లం పొడి, నెయ్యి, కుంకుమ పువ్వు, డ్రై ఫ్రూట్స్, యాలకుల పొడి. స్టార్ట్ చేద్దాం. మామూలుగా సగ్గు బియ్యాన్ని ఏం చేయాలంటే ఫస్ట్ కడిగేసేసాక 1 కప్పు తీసుకున్నాం అనుకోండి, 1 కప్పు వాటర్ వేసేసి ఒక 4 hours అట్లా నానబెట్టి ఉంచాలి. ఉంచితే ఇలాగా చక్కగా నానిపోయి ఉబ్బిపోయి ఉంటాయి అనమాట. సో ముందు ఇలాగా చేసి ఉంచుకోవాలి. ఇంకా క్యారెట్ తురుమేసుకోవడం అంతే. ఇంకా పాయసం మెథడ్లోకి వెళ్ళిపోవడం. స్టార్ట్ చేద్దామా? చేద్దాం. సో సగ్గుబియ్యంని మనం ఎంతసేపు నానబెడితే అలా అవుతాయి? ఒక 4 hours 4 hours నానబెట్టారు. అవి పెద్ద సగ్గుబియ్యమా? పెద్దవి తీసుకోవాలి. వయసేనండి అయ్యి సగం వేయండి, పర్లేదు. ఈ డ్రై ఫ్రూట్స్ వేపేసేసి మళ్ళీ ఇందులోనే తీసేద్దాము. ఓకే. ఈ రక్షాబంధన్ మనము జరుపుకునేటప్పుడు పురాతనం వాళ్ళు కూడా కొన్ని కథలు ఉన్నాయన్నమాట. పూర్వము మన శ్రీకృష్ణుడి కంట ఒకసారి చేతికి దెబ్బ తగిలింది. దెబ్బకి తగిలినప్పుడు రక్తం వస్తుంటే పక్కనే ఉన్న ద్రౌపది తన చీర కొంగు కట్ చేసి కట్టిందంట. కట్టడం వల్ల ఆయనకి చాలా ఆనందం వేసి, నీకు ఎప్పుడైనా సరే కష్టం వచ్చినప్పుడు నన్ను వేడుకో, నీకు మంచిగా రక్ష ఇస్తానంటే ఆమె నిజంగా నిండు సభలో అవమానం పడుతున్నప్పుడు శ్రీకృష్ణుడు వచ్చి ఆమెని రక్షిస్తాడు. సో అదొక కథ చెప్తారు. మీరు ఇంకా చెప్పమంటే ఇంకా 2 స్టోరీలు చెప్తాను. బాగుంది. అండ్ చక్కగా సరే, అస్సలు నాకు ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించుకున్న బోరే లేదు కదా. ఓకే, అందుకని ఆయన అన్నాన్ని పిలవగానే ఆ రోజు మైసభలో ఆవిడకి చీర అలా ఇచ్చారన్నమాట. సో అందులోనే మనం క్యారెట్ కూడా వేసేద్దాము. ఇది వేగిన వెంటనే ఇందులో తీసేస్తాం. ఈలోపు మీరు నాకు కథ చెప్పండి. యముడంట యమున దగ్గరికి 12 ఏళ్ళ నుంచి వెళ్ళట్లేదంట. నది దగ్గరికి యమున చెల్లెలు అనమాట. సో బ్రదర్ రావట్లేదని చెప్పి బాధపడుతూ ఉండేదంట. గంగాదేవి ఒక రోజు యముడికి చెల్లెలు వాళ్ళ ఇంటికి వెళ్ళని చెప్తే ఆయన వెళ్ళటం మొదలెడతాడంట. వెళ్ళేటప్పటికి ఈమె తన అన్నయ్య వస్తున్నాడని చెప్పేసి చక్కగా వంటలన్నీ చేసి ఆయన వచ్చిన టైంకి రక్షాబంధన్ కడుతుంది అనమాట. సో అప్పటి నుంచి రాఖీ వచ్చిందని అదొక స్టోరీ. సో ఇంకో 3rd స్టోరీ ఉంది. పాయసం ఉడుకుతున్నప్పుడు యముడికే ఆవిడ రక్షాబంధన్ కట్టింది కాబట్టి ఆ యముడి నుంచి మిమ్మల్ని అందరినీ కాపాడుతుంది ఈ రక్షాబంధన్ అని అందరూ చెల్లెళ్ళు అన్నలకి తమ్ముళ్ళకి కడతారు. అలా పురాణంలో 2వ స్టోరీ అయిపోయింది. ఇంకా 3వ స్టోరీ. ఓకే, ఇవి వేగినాయి. క్యారెట్, జీడిపప్పు, బాదం పప్పు అన్నిటినీ వేయించేసాం చక్కగా. నెక్స్ట్ ప్రాసెస్ లో సగ్గు బియ్యం 4 గంటల సేపు నానబెట్టిన సగ్గు బియ్యం కొంచెం వాటర్ వేసి ఉడికిద్దాము. సో సగ్గుబియ్యం ఉడికే లోపుగా 3వ కదా మన ఎపిసోడ్ లో లాస్ట్ కదా. నేను చెప్తుంటే మీకు బాగున్నాయి. తెలిసిన వాళ్ళు ఉండొచ్చు, తెలియని వాళ్ళకి చాలా కొత్తగా ఎప్పటికి గుర్తుండిపోద్ది ఇది. సో 3rd స్టోరీ వచ్చేసి శ్రీ మహావిష్ణువు బలి చక్రవర్తి అని ఆయన బాగా తపస్సు చేస్తే ఆయనకి ఏం వరం కావాలని అడిగితే మీరే నా రాజ్యానికి వచ్చేయాలని ఆయన కోరుకుంటారు. ఇంకా వరం ఇచ్చారు కాబట్టి ఆయన లక్ష్మీదేవిని వదిలేసి వైకుంఠం నుంచి భూలోకానికి వచ్చేస్తారు. సో అప్పుడు లక్ష్మీదేవికి చాలా బాధ అనిపించి భర్తని రమ్మని పిలిస్తే నేను మాట ఇచ్చాను కాబట్టి రాలేనని చెప్తారు. సో కొన్నాళ్ల తర్వాత శ్రీ మహాలక్ష్మి మామూలు వేషాధారణలో బలి చక్రవర్తి అదే బలి రాజుగారి దగ్గరికి వెళ్తున్నారు. వెళ్ళి అక్కడ అన్ని సాపర్యాలు అన్నీ చేస్తుంటే ఆయనకి బాగా నచ్చి ఆమెను బాగా మంచిగా చూసుకుంటూ ఉంటారు అన్నమాట. ఒకరోజు ఆయనకి రక్షాబంధన్ కట్టినప్పుడు ఏం కావాలి నీకు కోరుకో అని అడుగుతారు. అడిగితే నేను అడిగింది ఇస్తారా అంటే తప్పకుండా ఇస్తాను అంటే నాకు అప్పుడు ఆమె నిజ రూపం ధరించి మా విష్ణువుని నా వెంట వైకుంఠానికి తీసుకెళ్తాను అని చెప్తుంది అనమాట. సో ఆయన అలాగా ఆ వైకుంఠానికి శ్రీ మహావిష్ణువుని పంపిస్తారనమాట. సో రక్షాబంధన్ చూసారా, ఎంతటి వాళ్ళైనా కరిగిపోయి వాళ్ళ అక్కా చెల్లెలు ఏది అడిగినా కూడా తీరుస్తారు. ఆ విధంగా ఈ 3 స్టోరీలతోటి రాఖీ పండగ రావచ్చు అని పురాణంలో ఉంది. బాగున్నాయి 3 కథలు, అద్భుతంగా ఉన్నాయి. థ్యాంక్ యూ. సో ఆల్మోస్ట్ సగ్గుబియ్యం కూడా గ్లాస్ లాగా మారుతుంది, ఉడికిపోయింది. ఇప్పుడు మనం పాలు కూడా పోసేస్తే ఉడికి ఇలా పల్చగా ఇలా సగ్గుబియ్యంతో ఓన్లీ అవి నీరసంగా ఉండే అనగానే ఇదే ఇస్తారు. కానీ బాగుంటుంది, ఎంత ఎనర్జీగా అనిపిస్తుందో.
ఈ డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి డ్రై ఫ్రూట్స్ క్యారెట్ అన్నమాట. ఇలాచి పొడి కూడా వేద్దాము, కుంకుమ పువ్వు. సో ఇదంతా ఒక్క పొంగు రాగానే మనకి వేడిగా ఉన్నప్పుడే బెల్లము మటుకి పొడి చేసింది వేస్తున్నాను. అదే షుగర్ అయితే మీరు వేసుకోవచ్చు, విరిగిపోవు. ముందే వేసుకోవచ్చు. బెల్లం వేసినప్పుడు కొంచెం స్టవ్ ఆఫ్ చేసి బెల్లం వేసి దించేసుకోవటమే, ఆ వేడికి కరిగిపోతుంది కదా. లేదంటే పాకంలాగా కూడా చేసుకోవచ్చు. స్టవ్ ఆపేసాను. అవును, సేమ్ మనం ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకుంటే బెల్లం కూడా సేమ్ వేసుకోవాలి. ఇంకా తీపి అనేది ఎవరిష్టం, అంతే. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు తక్కువ. సో మన పాయసం రెడీ. ఓకే, ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసేద్దాం. సగ్గుబియ్యం క్యారెట్ పాయసం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నానబెట్టిన సగ్గుబియ్యం, క్యారెట్ తురుము, పాలు, బెల్లం పొడి, నెయ్యి, కుంకుమ పువ్వు, డ్రై ఫ్రూట్స్, యాలకుల పొడి. సగ్గుబియ్యం క్యారెట్ పాయసం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నెయ్యి వేసి వేడెక్కనివ్వాలి. డ్రై ఫ్రూట్స్ వేసి వేగనివ్వాలి. తర్వాత క్యారెట్ తురుము కూడా వేసి బాగా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేసిన దాన్ని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్లో నానబెట్టిన సగ్గుబియ్యం వేసి కొద్దిగా వాటర్ కూడా వేసి కొద్దిసేపు సగ్గుబియ్యాన్ని ఉడికించాలి. అవి ఉడికిన తర్వాత అందులో పాలు కూడా వేసి బాగా మరిగించాలి. మరిగిన తర్వాత మనం వేయించిన డ్రై ఫ్రూట్స్, క్యారెట్ తురుము, కొద్దిగా యాలకుల పొడి, కొంచెం కుంకుమ పువ్వు వాటర్ కూడా వేసి బాగా ఉడికించుకోవాలి. చివరిగా స్టవ్ ఆఫ్ చేసి అందులో బెల్లం పొడి వేసి బాగా కలిపి ఒక బౌల్లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన సగ్గుబియ్యం క్యారెట్ పాయసం రెడీ.